హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మనం టాబ్లెట్స్ గురించి తెలుసుకుందాం. టాబ్లెట్స్ పై అడ్డగీత ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక అసలు సీక్రెట్ ఇదే. జబ్బు చేసేటప్పుడు చాలామంది టాబ్లెట్ తీసుకుంటారు. మరి కొందరు ఇంట్లోనే ఏదో ఒక కషాయం చేసుకొని ఉపశమనం పొందుతూ ఉంటారు. అయితే మీరు తీసుకునే టాబ్లెట్స్లో ఎప్పుడైనా గమనించారా? వాటిపై మధ్యలో అడ్డంగా గీతలు ఉంటాయి. బహుశా టాబ్లెట్ మధ్యలో ఈ లైన్ ఉండటం చాలా మంది చూసే ఉంటారు. కానీ ఈ గీతల వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా? చాలామంది తలనొప్పి, జ్వరం వంటి ఇతర సాధారణ సమస్యలకు మందులు తీసుకుంటూ ఉంటారు. అయితే మీరు తీసుకునే టాబ్లెట్స్ను ఎప్పుడైనా గమనించారా? వాటిపై మధ్యలో అడ్డంగా గీతలు ఉంటాయి. బహుశా టాబ్లెట్ మధ్యలో ఈ లైన్ చాలా మంది చూసే ఉంటారు. కానీ ఈ గీతల వెనకాల అసలు రహస్యం తెలుసా? అన్ని టాబ్లెట్స్ ఈ విధంగా ఎందుకు ఉండదో ఆ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. ఒక రోగికి ఒక నిర్దిష్టమైన ఔషధాన్ని సూచించినప్పుడు వైద్యులు వారికి మోతాదును నిర్ణయిస్తారు. అటువంటి మందులన్నిటికీ మధ్యలో ఒక గీత ఉంటుంది. తద్వారా రోగి మందులు తీసుకునేప్పుడు దాన్ని సగానికి సులభంగా విరగొట్టవచ్చు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వైద్యులు ఉదయం సగం మందు, మధ్యాహ్నం సగం మందు తీసుకోవాలని చెప్పడం కూడా మనం చాలాసార్లు చూసాం. నిజానికి ఈ లైన్ ఒక టాబ్లెట్ను 2 భాగాలుగా విభజించడానికి ఉపయోగించబడుతుంది. అయితే అన్ని మందులపై ఈ గుర్తు ఉండదు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే గుర్తులేని మందులు విభజించడానికి వీలు లేదు. వీటిని ఖచ్చితంగా పూర్తిగా తీసుకోవాల్సిందే. గీతలేని టాబ్లెట్ను 2గా విభజించడం ప్రమాదకరం. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే ఒక నిద్ర మాత్ర పవర్ 5 అనుకుందాం. దానిపై అడ్డగా గీత లేకపోతే విభజించడం ద్వారా దాని పవర్ సగాన్ని తగ్గించవచ్చు. ఒకవేళ టాబ్లెట్ మీద పవర్ 5 అని రాసి ఉండి అడ్డగీత లేకపోతే దానిని మొత్తం తీసుకోవడం మంచిది. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు ఈ రకమైన మందులను సూచిస్తారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు ముందుగా దానిపైన అడ్డుగీత ఉందా లేదా అని చూసుకొని వైద్యులను సంప్రదించి మాత్రమే ఈ మాత్రలు వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్?